హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? విఆర్కి 7 మంత్స్ స్టార్ట్ అయ్యి 20 డేస్ కూడా అవుతుందండి. ఇంకో 10 డేస్ అయితే 8 మంత్స్ స్టార్ట్ అవుతాయి. సో నేను ఈ 7 మంత్స్ లో వియాకి ఏమేమి ఫుడ్స్ తినిపించాను, ఏ ఫుడ్ రెసిపీస్ ప్రిపేర్ చేశాను, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు టైం 9:30 అవుతుందండి. వియా ఆల్రెడీ 8:30కి నిద్ర లేచింది. తనకి ఫీడ్ ఇచ్చి అయితే పడుకోబెట్టాను. సో ఇంకో ½ లో అయితే వియా నిద్ర లేస్తుంది. అంతలోపు తన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని అయితే కిచెన్ లోకి వచ్చేసాను. సో నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపిస్తానండి. బ్రేక్ఫాస్ట్ లో వియాకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన స్ప్రౌటెడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో వీటి కోసం ఒక 2 స్పూన్స్ ఈ ఉగ్గునైతే తీసుకున్నాను. సో ఈ పౌడర్ లో కాసిన్ని చన్నీళ్ళు వేసి లమ్స్ లేకుండా మొత్తం కలుపుకుంటున్నానండి. సో కాస్త టైట్ అయితే అయిందండి. ఇంకాస్త వాటర్ వేయాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. కొంతమంది పిల్లలు డైరెక్ట్ ఉగ్గు తినిపిస్తే తినరండి. సో ఇందులో కాస్త వాళ్ళకి స్వీట్నెస్ రావడానికి బనానా ఇంకా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా మనం బేబీస్ కి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా మనం ప్రిపేర్ చేసే బౌల్ కానీ తినిపించే బౌల్ వేడి నీళ్ళతో స్టెరిలైజ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అయితే నేను పడేస్తున్నాను. ఆ తర్వాత కాస్త వాటర్ అయితే తీసుకున్నానండి. మరి మనము ఉగ్గు ప్రిపేర్ చేయడానికి వాటర్ కాస్త వేడైతే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉడికితే మళ్ళీ లమ్స్ కట్టుకుంటాయండి మనం ఉడికే వాటర్లో ఉగ్గు వేస్తే. మనం ఎప్పుడు కూడా ఉగ్గుని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు సాలిడ్ లాగే ప్రిపేర్ చేయాలండి. మరి వాటరీలా అయితే ప్రిపేర్ చేసుకోవద్దు. నేను చిన్న ఫ్లేమ్లోనే ఉడికిస్తానండి. ఎప్పుడు కూడా ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుందండి. ప్రతి బేబీ ఫుడ్ని డిఫరెంట్ వేలో యాక్సెప్ట్ చేస్తుందండి. ఒక బేబీతో ఇంకో బేబీని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఇంకేంటంటే మెయిన్ బేబీస్కి ఫోర్స్ ఫీడ్ అనేది అస్సలు చేయొద్దండి. మన బేబీ చెప్తుంది తనకి ఎంత ఫుడ్ అవసరమో అంతే పెట్టండి. కానీ మరీ ఎక్కువగా ఫోర్స్ చేసి అయితే అస్సలు పెట్టకండి. కావాలంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు ఏదైనా ప్రిపేర్ చేసి తినిపించండి. కానీ అసలు ఫోర్స్ ఫీడ్ అనేది అస్సలు చేయకండి. ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఇలా 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. మనకి ఉగ్గు రెడీ అయిపోతుంది. నేను హాఫ్ బనానా తీసుకున్నానండి ఈ ఉగ్గులో యాడ్ చేసుకోవడానికి. నేను హాఫ్ బనానాని స్మాష్ చేసి ఇలా సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇలా ఉగ్గు గిన్నెని ఇలా చన్నీళ్ళలో వేసి ఉంచితే త్వరగా కూల్ అవుతుందండి. ఉగ్గు అయితే చల్లారిందండి. దీన్ని మనం బేబీ సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము. పిల్లలకి వెండి బౌల్లో తినిపించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయట. మనం బేబీ కోసం కుక్ చేసింది వెండి గిన్నెలో వేసినప్పుడు అందులో ఉన్న మంచి గుణాలు అనేవి ఫుడ్లో కూడా యాడ్ అవుతాయట. అలా ఆ ఫుడ్ని బేబీకి తినిపించడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయట అండి. సో నేను ఈ వియా కోసం బౌల్ ఇంకా స్పూన్ తీసుకున్నాను. చూడొచ్చు. నేను ఇందులో కాస్త ఘీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ ఘీ, నేనే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ వీడియో కూడా పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఫైనల్లీ వియాస్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ వియా నిద్ర లేచిందండి. తనకి బ్రేక్ఫాస్ట్ చేపిస్తే ఒక పెద్ద టాస్క్ అయితే అయిపోతుంది. పదండి వియాకి తినిపిద్దాం. అయ్యో కన్నా చూసారా, ఎక్స్పెక్టెడే అండి. చూడండి నిద్ర అయితే లేచింది వియా. ఇప్పుడైతే కాస్త వాటర్ తాగించాలి. వాటర్ తాగించి ఉగ్గు అయితే తినిపించాలండి. చూడండి ఇలా బాటిల్ ఫీడ్ ఇస్తేనే వాటర్ తాగుతుంది. బాటిల్లో వేస్తేనే. అసలు మనం నార్మల్గా స్పూన్తో తాపిస్తే వాటర్ మాత్రం అస్సలు తాగడం లేదండి. అందుకే ఇలా బాటిల్లోనే వేసి తాగిస్తున్నాను. తింటున్నా అంటుందండి. మీ అందరికి చెప్తుంది
నేను మా అమ్మమ్మ తింటున్నా, మీరు కూడా తినండి అని చెప్తుంది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అస్సలు లేదండి. 1/2 అవర్ అవుతుంది. చూడండి ఎలా చేస్తుందో. హాఫ్ కూడా కాలేదండి ఇప్పటి వరకు. చాలా అల్లరి చేస్తుందండి. ఇంతకుముందు కాస్త ఒక హాఫ్ అయినా కూడా తింటుండే, కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ బుక్క నుండే అల్లరి చేయడం స్టార్ట్ చేసేసిందండి అల్లరి పిల్ల. చూశారా ఫేస్ అంతా ఎలా చేసుకుందో. తను పెరిగే కొద్దీ తను అల్లరి ఎక్కువ అవుతుంది, కానీ తక్కువైతే అస్సలు అవ్వట్లేదండి. 1 అవర్ టైంలో హాఫ్ అయితే తినదండి, హాఫ్ మొత్తం నేనే తినేసాను. హాయ్ ఫ్రెండ్స్, బియాని ఫ్రెష్ చేసి పడుకోబెట్టాను. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది. తను నిద్ర లేచే లోపు తన లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. లంచ్ కోసం నేను ఇలా క్యారెట్, బీట్రూట్ ఇంకా రైస్ కాంబినేషన్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు క్యారెట్ సపరేట్గా, బీట్రూట్ సపరేట్గా ట్రై చేసి పడుతున్నాయో లేదో చూసి ఇలా రెండిటి కాంబినేషన్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ బేబీస్కి ట్రై చేయాలంటే క్యారెట్ ఇంకా బీట్రూట్ సపరేట్ కాంబినేషన్లో ట్రై చేసి ఆ తర్వాత బేబీస్కి పడుతుంది అని మనకు అర్థమవుతుంది కదా, అప్పుడు రెండు కలిపి కాంబినేషన్లో అయితే ట్రై చేయండి. నేను క్యారెట్, బీట్రూట్ విత్ రైస్ 3 కాంబినేషన్లో ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో వీటి కోసం ముందుగా క్యారెట్ అండ్ బీట్రూట్ కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇంకా బీట్రూట్ తొక్కని మొత్తం పీల్ చేసుకోవాలండి. ముందుగా చాలా బాగా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ లా అయితే కట్ చేసుకోవాలండి. అన్నీ కట్ చేయడం అయిపోయాక క్యారెట్, బీట్రూట్ ని కుక్కర్ లో ఉడికిస్తానండి. ఇందులో రైస్ ఒక 2-3 స్పూన్స్ కూడా యాడ్ చేసి ఉడికించవచ్చు, మూడింటిని ఒకటేసారి. కానీ నేను రైస్ సపరేట్ గా అయితే చేసుకుంటానండి, అందుకే ఇలా ఓన్లీ క్యారెట్, బీట్రూట్ ని ఉడికిస్తున్నాను. వాటర్ కాస్తే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆన్ చేసి ఒక 2 విజిల్స్ సరిపోతుందండి మనం క్యారెట్, బీట్రూట్ ఉడకడానికి. సో అది ఉడికేలోపు రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. నేను రైస్ని 12 అవర్ నానబెట్టి ఆ తర్వాత 2 డేస్ ఎండలో ఎండబెట్టాక బాగా రోస్ట్ చేసి ఇలా పొడి చేసి అయితే పెట్టుకున్నానండి. నాకు డైరెక్ట్ రైస్ వండిన దాన్ని మ్యాష్ చేయడం కంటే ఇలా చేస్తేనే కాస్త ఈజీగా అనిపిస్తుందండి. సో సేమ్ ఉగ్గులాగానే చన్నీళ్ళలో కలిపి 5 మినిట్స్ ఉడకబెడుతున్నానండి. 5 మినిట్స్ ఉడకబెట్టి ఇలా తీసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. క్యారెట్, బీట్రూట్ కూడా చాలా చక్కగా ఉడికాయి. వీటిని గ్రైండ్ చేస్తున్నానండి నేను. సో ఇప్పుడైతే రైస్ ఇంకా క్యారెట్, బీట్రూట్ని కలుపుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారండి బేబీస్. మీరు మీ బేబీస్కి ట్రై చేసి చూడండి. ఇదైతే మా వియా ఫేవరెట్ రెసిపీ అండి. మా వియాకి చాలా ఇష్టం ఈ రెసిపీ. ఆ తర్వాత నైట్ డిన్నర్లో కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వీటి కోసం 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ రైస్ తీసుకొని బాగా కడిగానండి. ఆ తర్వాత తాగే వాటర్ వేసి ఇలా పక్కనైతే పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ అలా ఇందులో ఒక చిన్న ఆలు, 2-3 బీన్స్, ఒక చిన్న క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. గంట సేపు బాగా నానాక ఇలా రైస్ ఇంకా పప్పుని కుక్కర్లో అయితే షిఫ్ట్ చేసేసానండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 1 ఇయర్ బిలో బేబీస్కి 1 ఇయర్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. నేను వాటర్ కూడా మరీ ఎక్కువ కాకుండా కరెక్టే వేశానండి. ఇలా పప్పు గుద్దితో చాలా బాగా స్మాష్ చేస్తే మనకు గుజ్జు గుజ్జుగా అవుతుందండి. బేబీస్ చాలా ఇష్టంగా తింటారు. లా 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 లా. నేను వాటర్ని సోలిడ్స్ తినిపించే ముందు ఇంకా తినిపించాకనే తాగిస్తున్నానండి. ఇంతటితో వియాస్ 7 months ఫుడ్ రొటీన్ డే వ్లాగ్ అయితే ముగుస్తుందండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక కొత్త వీడియోతోనైతే వస్తానండి. బాయ్.